ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయద్రథ విమోక్షణ పర్వ అనే అనుపర్వలో జయద్రథుడు ఓడిపోయిన తర్వాత యుద్ధంలో అతన్ని పట్టుకున్నారు భీమార్జునులు. పట్టుకున్న తర్వాత రథంలో వాడిని పడవేసి ధర్మరాజు గారి దగ్గరికి కామ్యకవనంలో ఉండేటువంటి ధర్మరాజు గారి ఆశ్రమానికి తీసుకువచ్చే సందర్భంలో తతయేనం విచేష్టంత్వం భద్వా పార్థో వృకోదరః రథమారోపయామాస విసంజ్ఞం పాంసుగుంఠితం. అప్పటికి ఆ జయద్రథుడు లేచి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ ఒంట్లో శక్తి లేదు. వెంటనే భీమసేనుడు కాళ్ళు చేతులు బంధించి ఒక మూటలా రథంలో పడవేశాడు వాడిని. వాడు స్పృహ కోల్పోయాడు. అతని శరీరం మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది. తతస్థం రథమాస్థాయ భీమ పార్థానుగస్తదా అభ్యేత్యాశ్రమ మధ్యస్థం అభ్యగచ్చత్ యుధిష్ఠిరం. అలా బంధింపబడిన జయద్రథుడిని రథంపై ఉంచుకొని ముందు భీమసేనుడు, వెనక అర్జునుడు, వీరిద్దరు కూడా పయనిస్తూ ఉన్నారు. వారిద్దరు కూడా ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ మధ్యంలో ఎక్కడైతే ధర్మరాజు గారు ఆసీనులై ఉన్నారో ఆ ప్రదేశానికి వీరిద్దరు కూడా వచ్చారు. దర్శయామాస భీమస్తు తదవస్థం జయద్రథం తం రాజా ప్రాహ సదృష్ట్వా ముచ్యతామితి చాబ్రవీత్. భీముడు తన పరాక్రమాన్ని, అర్జునుని యొక్క అస్త్ర ప్రావీణ్యాన్ని రెండిటినీ చెప్పాడు. ఈ విధంగా మేము వీడిని పట్టుకొచ్చాము, వీడి అవస్థను చూడండి అంటే వీడు చేసినటువంటి అన్యాయం, అధర్మం, దానికి ఫలితంగా వీడు అనుభవిస్తున్నాడు. అందుకోసం వీడిని చూడమని చూపించాడు జయద్రథుడిని యుధిష్ఠిర ప్రభుతులకు. ఇంతవరకు కూడా ఎంతో సమాధానంగా ఉండేటువంటి యుధిష్ఠిరుడు ఏ కాలంలో కూడా ఎప్పుడూ కూడా మరొకరిని అవమానించి ఎరుగడు ఆ యుధిష్ఠిరుడు. అంత గొప్ప ధర్మాత్ముడు. కానీ ఈ జయద్రథుడు చేసినటువంటి ఏదైతే అధర్మబద్ధమైనటువంటి కార్యం ఉన్నదో, అధర్మాన్ని ఆచరించి ఎవరైనా అపజయాన్ని మూట కట్టుకుంటే వారిని చూసి అపహసించాలి, అది ధర్మమే. అందుకోసం ధర్మరాజు గారు తం రాజా ప్రాహసదృష్ట్వా, వాడిని చూసి అపహాసం చేస్తున్నారు ధర్మరాజు గారు. అపహాసం చేసి ముచ్యతాం భీమ, వీడికి చేయవలసిన శాస్తి అంతా జరిగింది. అంటే వీడి యొక్క వికృత రూపాన్ని చూసేసాం, ఇక వీడిని వికారం చేసేసాం కాబట్టి వీడిని ఇంకా వదిలివేయి అని ఆదేశించారు. రాజానం చాబ్రవీద్ భీమః ద్రౌపద్యా కథ్యతామితి దాసభావం గతో శేషః పాండూనాం పాపచేతనః. అప్పుడు భీముడు కూడా ఇతపూర్వం ద్రౌపది యొక్క కోరికను బట్టి, అంటే వీడిని వధించాలని ద్రౌపదీదేవి కోరింది కాబట్టి, అందరికన్నా ఎక్కువ అవమానం జరిగింది ద్రౌపదీదేవి గారికి కాబట్టి ఆ ద్రౌపదీదేవి గారికి జరిగిన వృత్తాంతాన్ని మీరే తెలపండి. ఈ మూర్ఖుడైనటువంటి ఈ జయద్రథుడు మన దాసుడైపోయాడు అనే విషయాన్ని కూడా మీరే తెలియజేయండి అన్నగారు అని ధర్మరాజు చెప్పారు. తమువాచ తతో జ్యేష్ఠో భ్రాత్రాస ప్రణయం వచః ముంచైన మధమాచారం ప్రమాణ ఎదితే వయం. అప్పుడు జ్యేష్ఠ భ్రాత అయినటువంటి ధర్మరాజు గారు భీముడితో చెబుతున్నారు, భీమసేన వదిలేయి, ఇక నా మాట నీకు ప్రమాణం కదా, అనగా నేను ఏది చెప్పినా కూడా నీవు వింటుంటావు కదా, అందుకోసం ద్రౌపదీదేవి పరంగా కూడా నేనే నీకు చెబుతున్నాను, మొట్టమొదటిగా వీడి బంధనాలను విడిపించవయ్యా అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ద్రౌపది చాబ్రవీద్ భీమం అభిప్రేక్ష యుధిష్ఠిరం దాసోయం ముచ్యతాం రాజ్ఞః త్వయా పంచసటఃకృతః. ద్రౌపదీదేవి గారు కూడా అక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఆ జయద్రథుని యొక్క వికారమైన రూపాన్ని చూసింది. అతన్ని అవస్థను చూసి కాస్త సాంత్వన చెందింది ఆవిడ. ఇంతవరకు ఎంతో దుఃఖించింది కాబట్టి ఆవిడ కూడా భీమునితో ఇలా అంటుంది, వీడికి ఎలాగైనా మీరు పంచశిఖలు ఏర్పాటు చేశారు, వీడు వికృతమైనటువంటి రూపాన్ని పొందాడు, మన దాసుడని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి వీడిని విడిచిపెట్టండి అని ఆవిడ కూడా భీముడిని కోరుతుంది. సముక్తోభ్యేత్య రాజానం అభివాద్య యుధిష్ఠిరం వవందే విఫలో రాజన్ తాంశ్చ దృష్ట్వా మునిన్స్తదా. అప్పుడు జయద్రథుడు విడుదల పొందాడు. ఎలాగో
కంటే కాస్త కష్టపడుతూనే లేచి నడవడానికి శక్తి లేదు. కానీ అలాగే శక్తి కూడా కట్టుకొని యుధిష్ఠిర దగ్గరికి వచ్చి అతనికి విడుదల చేసినందుకు తనకు కృతజ్ఞతగా నమస్కరించాడు. నమస్కరించి అతని పక్కనే ఉండేటువంటి అనేక మునీశ్వరులు, మార్కండేయ ప్రభృతులు, వారికి కూడా నమస్కరించాడు. తమువాచ ఘృణీరాజ ధర్మపుత్రో యుధిష్ఠిరః తథా జయద్రథం దృష్ట్వా గృహీతం సవ్యసాచినా. నడిస్తే పడిపోయేలా ఉన్నాడు ఆ జయద్రథుడు. అటువంటి జయద్రథుడు ఆసరాగా అర్జునుడు చేయి పట్టుకున్నాడు. జయద్రథుని వైపు ధర్మరాజు గారు దయతో చూస్తున్నారు. ఇంత అవమానం జరిగినా కూడా తన చెల్లెలు దుశ్శల భర్త కాబట్టి వీటిని దయతో చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ధర్మరాజు గారు ఈ విధంగా చెబుతున్నారు. యుధిష్ఠిరువాచ అదాసో గచ్చ ముక్తోసి వైవం కార్షీః పునఃక్వచిత స్త్రీకామం వాధిగస్తుత్వాం క్షుద్రః క్షుద్ర సహాయవాన్. ఓ సింధురాజా, నీవు మా దాసుడివి అని అనుకుంటున్నావేమో. ఇక నువ్వు మా దాసుడివి కాదు. ఎందుకంటే మా దాసుడు అని చెప్పుకుంటూ అందరూ నువ్వు ప్రపంచమంతటా కూడా తిరిగితే మాకే అవమానం. మా చెల్లెలి భర్తగా మా దాసుడిని చెప్పుకుంటే అది మాకు సరి అయిన విషయం కాదు. కాబట్టి మా దాసుడివి కాదు, మేము నిన్ను విడిచిపెట్టాం. ఇంకెప్పుడు కూడా ఇటువంటి అనగా పరస్త్రీ అపహరణ అనే తప్పుని ఎప్పుడు కూడా చేయవద్దు. పరస్త్రీని కోరుకుంటే నీవు నిందుడివైపోతావు. స్వయంగా నీ స్థితిని నువ్వే చూసుకో. నీకు ఎవరైతే సహాయకులు ఉన్నారో వారు అధములు. నీవు అటువంటి అధర్మాన్ని చేసే సందర్భంలో నీతో ఉండేటువంటి రాజకుమారులు వచ్చి నీకు హితాన్ని చెప్పవలసింది. రాజా, నీవు చేసేటువంటివి తప్పు అని చెప్పాలి. కానీ అధములు నీ వెంట పెట్టుకు వచ్చావు కాబట్టి నీకు ఈ దుస్థితి వచ్చినది. క్షుద్ర సహాయవాన్, నీవు క్షుద్రుడివే. క్షుద్రులైన వారినే సహాయంగా కూడా తీసుకొచ్చావు కాబట్టి నీ స్థితి ఇది. ఏవం విధం హి కక్కుర్యాత్ త్వదన్యః పురుషాధమః కర్మధర్మ విరుద్ధం వై లోకదృష్టం చ కర్మతే. ప్రపంచం మొత్తం కూడా నీవు చేసినటువంటి కర్మను చూసింది. ఆ కర్మ యొక్క ఫలితాన్ని కూడా నీవే అనుభవిస్తున్నావు. ఇటువంటి చెడు పనులు ప్రపంచంలో ఎవరైనా చేస్తారా నాయనా? ఇకపైన ఇటువంటి తప్పులు చేయవద్దు. గతసత్వమివ జ్ఞాత్వా కర్తారమశుభస్యతం సంప్రేక్ష్య భరత శ్రేష్ఠః కృపాం చక్రే నరాధిపః. వాడు గతసత్వుడైపోయాడు, అనగా ఒళ్ళు మొత్తం హూనమైపోయింది. లేచి నిలబడడానికి కూడా శక్తి లేదు. కానీ అశుభస్య కర్తారం, తప్పులు చేశాడు. అందుకోసం వాడికి జరగవలసిన శిక్షలన్నీ కూడా పడ్డాయి. అటువంటి వాడిని చూసి కృపాం చక్రే, దయను చేశాడు ధర్మరాజు గారు. దయతో వాడిని చూస్తున్నారు. చూస్తూ వాడిని ఆశీర్వదిస్తున్నారు. అంటే ధర్మరాజు గారి ధర్మ నిరతత, ప్రపంచం మొత్తం కూడా ధర్మబద్ధంగా ఉండాలి, అందరూ ధర్మాన్ని చక్కగా ఆచరించాలి అనే గొప్ప అభిలాష కలిగిన వారు ధర్మరాజు గారు. అందుకోసం ఇన్ని పాపాలు చేసినా కూడా జయద్రథుడిని ఎంత మంచి మాటలు చెబుతున్నారో వినండి. ధర్మేతే వర్ధతాం బుద్ధి నచా ధర్మే మనఃకృతాః శాశ్వసరతాపాదః స్వస్తి గచ్చ జయద్రథ. ఓ జయద్రథ, ఎప్పుడు కూడా నీ మనస్సు అనేది, నీ ప్రవృత్తి అనేది ధర్మం వైపే ఉండాలి. ఎప్పుడు కూడా అధర్మాన్ని చేయవద్దు. అలాగే నీ అశ్వదళము, నీ పదాతి దళము వారితో కలిసి ఇక నీవు నీ రాజ్యానికి వెళ్ళు అని చెప్పారు. ఏవముక్తస్తు సువ్రీఢం తూష్టీం కించిదవాంముఖః జగామరాజన్ దుఃఖార్తో గంగాద్వారాయ భారత సదేవం శరణం గత్వా విరూపాక్షముమాపతిం. ఈ విధంగా చెప్పబడినటువంటి ఆ జయద్రథుడు కించిత్ వ్రీడాముఖః, తల కిందికి దించాడు. తల పైకెత్తడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తన యొక్క వికారమైనటువంటి ముఖము, అందులోనూ కూడా తప్పులు చేశాడు కాబట్టి ఆ తప్పుతో ఎంతో కుంచుకుపోతూ తను బాధపడుతూ తల కిందికి వేసి తను గంగాద్వారాయ, గంగా ద్వారానికి, అదొక క్షేత్రం, దాదాపుగా హరిద్వారం అని అర్థం. ఆ హరిద్వారం వైపు తను బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడ విరూపాక్షుడు, ఉమాపతి అయినటువంటి ఆ పరమశివుని గురించి తను తపస్సు చేస్తున్నాడు. తపశ్చచార విపులం తస్య ప్రీతో వృషధ్వజః బలిం స్వయం ప్రత్యగృహ్ణాత్ ప్రియమాణ స్త్రిలోచనః. చాలా దీర్ఘకాలం వరకు కూడా భక్తితో తపస్సు చేశాడు కాబట్టి పరమశివుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇతను ఇచ్చినటువంటి పూజలను అతను పరమశివుడు స్వీకరించి కొన్ని వరాలు కూడా ఇస్తున్నాడు. ఆ వరాలను కోరుకున్నటువంటి విధానాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తున్నారు. వరం చాస్మి దదో దేవః స ఆశ జగ్రహ చ తచ్ఛృణు
సమస్తాన్ శరథాన్ పంచ జయేయం యుధి పాండవాన్. ఇంత జరిగినా కూడా బుద్ధి రానివాడు ఈ జయద్రథుడు. కుక్క తోక వంకరే అని మనం అనుకుంటుంటాం. అలాగే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని చెప్పిన విధంగా ఇన్ని చేశాడు. అలాగే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వీరి బలపరాక్రమాలు చూశాడు. అలాగే వారి ధర్మ నిరతిని కూడా తను చూసిన వాడే, తన యొక్క అధర్మాన్ని కూడా తెలుసుకున్నవాడే, తన యొక్క అధర్మాన్ని, ఆ అధర్మానికి ఫలితాన్ని కూడా అనుభవించిన వాడే. కానీ ఇంత చేసినా కూడా బుద్ధి రాక తను ఆ పరమశివుని దగ్గర తను కోరికలు అడుగుతున్నాడు. ఏమిటి అంటే, సమస్త సరథులైనటువంటి ఆ పాండవుల్ని నేను జయించాలి, వారిపైన యుద్ధం చేసి నేను జయాన్ని పొందాలి, అంత బలపరాక్రమాలు నాకు ఇవ్వమని ఆ పరమేశ్వరుని తను వరంగా కోరుతున్నాడు. ఇతి రాజా బ్రవీద్దేవం నేతి దేవస్తమబ్రవీత్ అజయ్యాంశ్చప్యవధ్యాంశ్చ వారయిష్యసి తాన్యుధి. పరమేశ్వరుడు చెబుతున్నాడు, నాయన అది అసాధ్యము, నీవు కోరినటువంటి వరాన్ని నేను నీకు ఇవ్వలేను. ఎందుకు అంటే వారు అజేయులు, వారిని జయించే సామర్థ్యం నీకు లేదు. అలాగే అవధ్యాంశ్చ, వారిని వధించాలన్నా కూడా ఆ సామర్థ్యం నీకు లేదు కాబట్టి. కానీ ఒకరోజు యుద్ధంలో మాత్రం నీవు వారిని వారించగలవు. నీవు యుద్ధం చేస్తూ 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 కాలయాపన మాత్రమే చేయగలవు, కానీ వారిని అడ్డుకోగలవు మాత్రమే. కానీ వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో జయాన్ని కానీ లేకపోతే వారిని వధించడం అనేది నీ చేత కాదు. ఆ వరాన్ని నేను నీకు ఇవ్వలేను. అందులోనూ కూడా ఋతేర్జునం మహాబాహుం నరం నామ సురేశ్వరం బదర్యాం తప్తతపసం నారాయణ సహాయకం. అర్జునుని పైన నీకైతే విజయం అనేది అసలు దక్కదు. అర్జునుని వైపు నీవు వెళ్ళలేవు. ఎందుకంటే ఆ మహాబాహు సురేశ్వరుడైనటువంటి అర్జునుడు అంటే ఎవరనుకున్నావు? సాక్షాత్తుగా నరుడే, పరమాత్మయే మరొక రూపంతో నరుడిగా జన్మించాడు. అతను కూడా బద్రీక్షేత్రంలో గొప్ప తపస్సు చేశాడు. అందులోనూ కూడా ఈ నరు రూపంలో ఉండేటువంటి అర్జునునికి నారాయణుడు సహాయకుడుగా ఉన్నాడు. అటువంటి నారాయణులు ఎదురు పెట్టుకుని నీవు వారికి ఎదురుగా వెళ్ళగలవా? అది నీకు సాధ్యం కాదు కదా. అందుకోసం ఆ వరాన్ని మాత్రం వదులుకో. ఆ నారాయణ సహాయకుడు అని చెప్పాడు కదా పరమేశ్వరుడు. అనగా నారాయణ సహాయంగా ఉండేటువంటి అర్జున్ని నీవు ఎక్కడా కూడా నిలువరించలేవు. అతనితో యుద్ధంలో నీవు గెలవలేవు, యుద్ధంలో ఓడిపోతావు. ఆ నారాయణుడు అంటే ఏమి? నారాయణుని యొక్క బల పరాక్రమాలు ఎటువంటివి, అతని శక్తి సామర్థ్యాలు ఎటువంటివి అనే విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే దీర్ఘంగా ఉపదేశిస్తున్నాడు ఆ జయద్రథునికి. అజితం సర్వలోకానాం దేవైరపి దురాసదం మయా దత్తం పాశుపతం దివ్యమ ప్రతిమం శరం అవాపలోకపాలేభ్యః వజ్రాదీన్ స మహాశరాన్. నారాయణు యొక్క మహాత్మ్యాన్ని ఏమనే చెప్పగలం? అందులోనూ కూడా నారాయణుడు నరుడికి సహాయంగా ఉన్నాడు. నరుడు కూడా సామాన్యుడు కాదు. ఎందుకంటే అజితం సర్వలోకానాం, ఆ నరుడు యుద్ధం చేసి ఎందరో దేవతలను గెలిచాడు. దేవతలు కూడా అతన్ని ముందు నిలవలేరు. నేనే స్వయంగా అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాను. ఆ పాశుపతాస్త్రం అంటే సామాన్యం కాదు, అప్రతిమం. దానికి ఎదురుగా ఏ అస్త్రాలు కూడా వెళ్ళలేవు. అలాగే లోకపాలకుల ద్వారా, అనగా ఇంద్రాది లోకపాలకుల ద్వారా ఎన్నో అస్త్రాలు పొందిన మహానుభావుడు ఆ నరుడు. దేవో దేవో హ్యనంతాత్మ విష్ణు సురగరు ప్రభు ప్రధాన పురుషో వ్యక్తో విశ్వాత్మ విశ్వమూర్తిమాన్. ఆ అర్జునునికి సహాయంగా ఉండేటువంటి నారాయణు యొక్క గొప్పదనాన్ని కూడా చెబుతాను విను. నారాయణుడు అంటే దేవతలకు కూడా దేవతే ఆయన. అనంత స్వరూపుడు, దేవగురువు, సర్వసమర్థుడు. ప్రకృతి అంటే ఆయనే. యుగాంతకాలే సంప్రాప్తే కాలాగ్నిర్దహతే జగత్ సపర్వతార్ణవద్వీపం శశైల వన కాననం. ప్రకృతి అన్నా ఆయనే, పురుషుడన్నా ఆయనే. అవ్యక్తుడు, విశ్వాత్మ, విశ్వరూపుడు. ప్రళయకాలంలో అగ్నిగా ఉంటూ ఈ సమస్త జగత్తును దహించి వేస్తాడు. శైల అనగా పర్వతాలు, వనాలు, కాననాలు, వీటితో కూడినటువంటి సమస్త జగత్తును కూడా దహించేది ఆ విష్ణుమూర్తియే. అతనే నారాయణుడు. నిర్దహన్ నాగలోకాంశ్చ పాతాల తలచారిణః అథ అంతరిక్షే సుమహాన్ నానావర్ణాః పయోధరాః. అతను నాగలోకం నుండి, పాతాళలోకం నుండి కూడా పాతాళలోకంలో ఉండే వారితో సహా అక్కడి నుండి దహించుకుంటూ వస్తాడు. దహించుకుంటూ వచ్చి పైనుండి అనగా అంతరిక్షం నుండి గొప్ప నీటి ధారలను కురిపిస్తాడు. ఘోరస్వర వినదినః తడిన్మాలావలంబినః సముత్తిష్టన్ దిశః సర్వాః
వివర్షంత సమంతతః. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆ పయోధారలు అనగా నీటి ధారలా ఉంటాయంటే బండి ఇరుసు ఎంత ప్రమాణం అయితే ఉంటుందో అంత ప్రమాణంతో ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటుంది. ఆ విధంగా చినుకులతో కూడినటువంటి నీటి ధారలు అఖండంగా 100 సంవత్సరాల వరకు కూడా పడతాయి. అవి పడే సందర్భంలో ఘోరస్వరాహ, పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప వర్షాన్ని కురిపిస్తాడు ఆ పరమాత్మయే. అలా కురిపిస్తూ సమస్త ప్రపంచాన్ని కూడా నీటితో నింపివేస్తాడు. తతోగ్నిం నాశయామాస సంవత్తాగ్ని నియామకాః అక్షమాత్రైశ్చ దారాభిః తిష్టంత్యా పూర్వ సర్వశః. నేలపైన కుండపోతగా వర్షాన్ని కురిపిస్తూ మొట్టమొదటిగా పరమాత్మయే సంకర్షణ రూపంతో కింద పాతాళలోకం నుండి కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. ఆ అగ్ని ప్రజ్వలలో సమస్త లోకాలు కూడా బూడిదైపోతాయి. వనాలు, అలాగే పర్వతాలు, నదులు, సమస్త జీవగణము మొత్తం కూడా దానిలో కాలి బూడిద కావలసినదే. వాటిని ఆర్పడానికి స్వయంగా పరమాత్మయే ఇటువంటి వర్షాన్ని కురిపిస్తాడు. వర్షాన్ని కురిపించి ఆ సంవర్తాగ్ని, సంకర్షణ అనే అగ్ని ఏదైతే ఉందో దాన్ని ప్రశమనం చేస్తాడు. ప్రశమనం చేసి ఇతపూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ప్రపంచాన్ని మొత్తం కూడా నీటితో నింపివేస్తాడు. ఆ ప్రపంచాన్ని ఏమంటారో తెలుసా? ఏ కారణవే తదా తస్మిన్ ఉపశాంత చరాచరే నష్టచంద్రార్కపవనే గ్రహ నక్షత్ర వర్జితే. అప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా ఏకాలనవ ప్రపంచము అని అంటారు. అంటే అంతటా కూడా నీరు మాత్రమే ఉంది, నీరు తప్ప ఏదీ లేదు. అటువంటి ప్రపంచంలో ఉపశాంత చరాచరే, ఎటువంటి చరజగత్తు అచర జగత్తు అనగా జీవులు కానీ జడ పదార్థాలు కానీ ఏవీ లేవు, అన్నీ కూడా మూల ప్రకృతిలో విలయమైపోయాయి. చంద్రుడు, నక్షత్రాలు, వాయువు, గ్రహాలు, సూర్యుడు ఎవరు కూడా లేరు. చతుర్యుగ సహస్రాంతే సలినే నాప్లుతామహి తతో నారాయణాఖ్యస్తు సహస్రాక్ష సహస్రపాత్. 4 యుగాల వేలు అనగా 1000 మహాయుగాలు గడిచిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా నీటితో నిండిన సందర్భంలో స్వయంగా ఆ నారాయణుడే అనగా అర్జునునికి సహాయంగా ఉండేటువంటి నారాయణుడే సహస్రాక్ష, 1000 కళ్ళు కలిగిన వాడై, 1000 పాదాలు కలిగిన వాడై, సహస్రశీర్షా పురుష స్వప్తు కామస్త్వతీంద్రియ పటా సహస్ర వికటం శేషం పర్యంక భాజనం. 1000 తలలు కలిగినటువంటి ఒక శయ్యను తను ఏర్పాటు చేసుకుంటాడు. అతనే శేషుడు. అతీంద్రియ, అతన్ని మనం ఇంద్రియాలతో తెలుసుకుంటామంటే అది సాధ్యం కాదు, అందుకోసమే అతను అతీంద్రియుడు. స్వప్తుకామ, తను యోగ నిద్రను అవలంబించాలి, యోగ నిద్రలతో తను సుఖాన్ని పొందాలని తను కోరుకుంటాడు. అటువంటి పరమాత్మ ఆ తన శయ్య, తన పర్యంకమైనటువంటి శేషుని పైన తను నిద్రిస్తాడు. సహస్రమైవ తిగ్మాంశు సంఘాతమవితద్యుతిం కుందేందుహార గోక్షీర మృణాల కుముద ప్రభం. ఆ పరమాత్మ ఆ 1000 సూర్యుల ప్రభలు కలిగినటువంటి ఆ శేషుని పైన తను వెలిగిపోతూ ఉంటాడు. అతని కాంతి కుందపుష్పాలు, చంద్రుని వెన్నెల, ముత్యాల హారాలు, గోదుగ్ధము, కమలనాళము, కుముద కుసం వలె ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆ శేషుని పైన తత్రాసు భగవాన్ దేవ స్వపన్ జల నిధౌ తదా నైషేన తమసా వ్యాప్తాం స్వాం రాత్రిం కురుతే విభు. అటువంటి మహా నీటితో కూడినటువంటి ఏకాలనవ సముద్రంలో 1000 తలలు కలిగినటువంటి ఆ శేషుని పైన పరమాత్మ స్వపన్ తను నిద్రిస్తూ, మొత్తం అంతటా కూడా తమస్సు మాత్రమే ఉంది. ఒకవైపు నీరు, ఇంకొక వైపు శేషుడు. ఆ శేషుని బయట మొత్తం అంతా కూడా తమస్సే. ఆ తమస్సు అంటే ఎవరో కాదు, ప్రకృతి అనగా లక్ష్మీదేవియే దుర్గా అనే రూపంతో కూడా అక్కడ తను నివసిస్తుంది. దాన్నే రాత్రి అని అంటారు. అనగా లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా అయితే మనం ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా అని పిలుస్తామో అలాగే రాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకోసమే ఆవిడ యొక్క సూక్తమే రాత్రి సూక్తము. ఆ రాత్రి సూక్తాన్ని మనం రాత్రి కాలంలో అనగా సాయంకాలం యొక్క ప్రారంభ కాలంలో పఠిస్తే వారికి అజ్ఞానము, మనం ఆద్యాది లక్ష్మీర్ భవసుప్రసన్న విశుద్ధ విజ్ఞాన సుఖైకదోగ్ద్రి అజ్ఞానహంత్రి త్రిగుణాతిరిక్త ప్రజ్ఞాననేత్రి భవసుప్రసన్న అని అంటాం. అనగా ఆ మహాతల్లిని ఏవో సంపదలు కోరుకుంటాం. ఈ సంపదలు మాత్రమే కాదు, జన్మజన్మలకు వచ్చేటువంటి సంపద అది జ్ఞాన సంపద. అటువంటి జ్ఞాన సంపదలు ఇస్తూ అజ్ఞానాన్ని హరిస్తుంది కాబట్టి ఆవిడని రాత్రీదేవి అని కూడా పిలుస్తారు. అటువంటి రాత్రీదేవి దుర్గాదేవియే తమస్సుగా ఈ పరమాత్మ ముందు నిలబడి ఉన్నది.
సత్వోద్రేకాత్ ప్రబుద్ధస్తు శూన్యం లోకమపశ్యత ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి. ఆ పరమాత్మయే సత్వగుణం యొక్క ప్రబోధం చేత తను మరొకసారి నిద్ర నుండి లేచాడు. అనగా 1000 మహాయుగాల వరకు కూడా పరమాత్మ యోగ నిద్రను పొందిన తర్వాత తను లేచిన వాడి ఈ ఎటువంటి చరాచరాత్మకమైనటువంటి ప్రపంచం లేని జగత్తుని చూశాడు. అక్కడ చెరువులు లేరు, జడ పదార్థాలు లేవు, అలాగే జీవులు కూడా లేరు. అటువంటి సందర్భాన్ని చూసిన పరమాత్మ, ఆ పరమాత్మని వేదం అప్పుడు నారాయణ అని చెప్పింది. నారాయణ చెబుతూ యమంత సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాహ అని ఏవైతే వేదాంత వాక్యాలు ఉన్నాయో ఆ వేదాంత వాక్యాల ద్వారా స్తుత్యుడైనటువంటి ఆ పరమాత్మని స్తోత్రం చేస్తూ ఒక శ్లోకాన్ని చెబుతున్నాడు ఆ పరమశివుడు. ఆపో నారాస్తతస్తనవః ఇత్యపాం నామశుశ్రుమ అయం తేన చైవాస్తే తేన నారాయణ స్మృతః. ఆ పరమాత్మ యొక్క శరీరము నారము అని అంటారు, అనగా జ్ఞానప్రదము. అలాగే ఇక్కడ నీటిలో ఉన్నాడు కాబట్టి పరమాత్మని నార అని కూడా పిలిచారు. ఆ నారము అనగా నీరే ఆయనము, ఆశ్రయంగా కలిగిన వాడు కాబట్టి, అనగా నీటి యందు శేషుని పైన తను నిద్రించాడు కాబట్టి పరమాత్మని నారాయణ అని కూడా పిలిచారు. జ్ఞానాశ్రయుడు, జ్ఞానగమ్యుడు, నిర్దోషుడు, స్వతంత్రుడు, సర్వగుణ అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు. ఈ విధంగా నారాయణ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. నారాయణ ప్రాణోజాయితే, ఓం నమో నారాయణాయితి మంత్రోపాసక వైకుంఠ భువనలోకం గమిష్యతి ఇత్యాది అనేక వాక్యాలను మనం నారాయణోపనిషత్తులో చూస్తూ ఉంటాం. ఆ నారాయణ అనే శబ్దాన్ని మనం చక్కగా ధ్యానం చేస్తే చాలు మనకు మోక్షమే. అందుకోసమే త్రిమతాచార్యుల వారు కూడా వారి యొక్క ఏవైతే ప్రారంభ శ్లోకాలు మంగళ శ్లోకాలు ఉంటాయో వాటిలో ఎక్కువగా నారాయణ శబ్దాన్ని వాడుతూ ఉంటారు. సాక్షాత్తుగా మహాభారతం కూడా నారాయణ అనే పదంతోనే ప్రారంభమవుతుంది. అంత పరమ మంగళకరమైనటువంటి పదము నారాయణ పదం. నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమని ప్రారంభించుకుంటాం. ఈ విధంగా నారాయణ పదాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, నారాయణ పదాన్ని ఎవరైతే జపిస్తారో వారు సకల సిద్ధులు కూడా పొందుతారు. అటువంటి గొప్పదైన పదం నారాయణ పదం. అటువంటి నారాయణుడే సహాయంగా ఉన్నవాడు ఈ నరుడు. ఆ నరుడు అంటే పాండవులలో ఒకడు. వారిని నీవు ఎలాగీయా జయించగలవు? అటువంటి నారాయణుడు ప్రధ్యాన సమకాలంతో ప్రజాహేతో సనాతనః ధ్యాతమాత్రే తు భగవాన్ నాభ్యాం పద్మ సముత్థితః. ఆ నారాయణుడు యోగ నిద్ర నుండి లేచాడు. లేచిన తర్వాత తను సృష్టి చేయాలని సంకల్పించాడు. అతని సంకల్ప మాత్రం చేత మాత్రమే ఆ పరమాత్మ యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవించినది. అందుకోసమే మాండుకోపనిషత్తు చెబుతోంది, ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టి. పరమాత్మ కేవలం ఇచ్ఛ అనగా అతని యొక్క సంకల్పం మాత్రమే సకల చరాచర జగత్తు మొత్తం కూడా సృష్టి చేయబడుతుంది. అతను వచ్చి ఇన్ని పనులు చేసి ఇన్ని చెట్లను, ఇన్ని వనాలను, ఇన్ని సరస్సులను, ఇన్ని నదులను వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించే అవసరం లేదు. మనస్సులో అనుకుంటే చాలు అవన్నీ కూడా సృష్టి చేయబడతాయి. ఆ విధంగా పరమాత్మ యొక్క నాభి నుండి ఒక కమలం బయటికి వచ్చినది. తతశ్చతుర్ముఖో బ్రహ్మ నాభి పద్మాద్ వినిసృతః తత్రోపవిష్ట సహసా పద్మే లోక పితామహ. ఆ పద్మంలో చతుర్ముఖుడు, 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు. వారినే లోక పితామహ అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ఆ లోక పితామహులు శూన్యం దృష్ట్వా జగత్కృష్ణం మనసా నాత్మన సమాన్ తతో మరీచి ప్రముఖాన్ మహర్షీన్ నసుజన్నవ. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కేవలం తమ సంకల్ప మాత్రం చేత ఈ ప్రపంచంలో సృష్టి చేయాలని అనుకున్నారు. ఎందుకంటే శూన్యం దృష్ట్వా జగత్కృష్ణం, ప్రపంచంలో ఏది కూడా లేదు. ఆ సందర్భంలో కేవలం చీకటి మాత్రమే కనబడుతుంది వారికి. ఈ విషయాలన్నీ కూడా భాగవతాది పురాణంలో చాలా దీర్ఘంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పిన విధంగా చూసుకుంటే శూన్యమైనటువంటి ఆ ప్రపంచాన్ని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు తము కూడా అప్పుడు సృష్టి చేయాలని మనస్సులో అనుకున్నారు. వారి సంకల్ప మాత్రం చేత మరీచి ప్రముఖులైనటువంటి ఋషులు అక్కడ జన్మించారు. వారు ఎవరు అంటే మరీచ్యత్రింగిరసౌ పులస్త్యః పులహ క్రతుః వశిష్ఠో నారదశ్చైవ భృగుర్నవ మహర్షయః. ఈ 9 మంది కూడా అందుకోసమే వీరిని బ్రహ్మమానస పుత్రులుగా చెబుతూ ఉంటారు.
ఆ చతుర్ముఖ బ్రహ్మగారు మనసా సంకల్పించారు. వారి సంకల్పం చేత, వారి మనస్సు యొక్క సంకల్పం చేత మాత్రమే వీరు పుట్టారు. కాబట్టి ఎటువంటి గర్భాది దోషాలు లేవు, గర్భవాసం అనే దోషమే లేదు. కాబట్టి వీరిని మహర్షులుగా పిలుస్తూ ఉంటారు. అటువంటి మహర్షులు ఇక్కడ సృష్టి చేయబడ్డారు. తే సృజన్ సర్వభూతాని త్రసాని స్థావరాణి చ యక్ష రాక్షస భూతాని పిశాచో రగమానుషాన్. ఆ విధంగా చతుర్ముఖ బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినటువంటి మరీచి ప్రముఖులైనటువంటి మహర్షులు, స్థావర జంగమ రూప సంపూర్ణ భూతములైనటువంటి, అలాగే యక్ష రాక్షస భూత పిశాచ నాగ మనుష్యాదులను అన్నిటినీ కూడా సృష్టించారు. ఏవైతే తిరుగుతుంటాయో, ఏవైతే తిరగలేవో, ఈ విధంగా చరాచరాత్మకమైనటువంటి మొత్తం ప్రపంచాన్ని కూడా ఈ 9 మంది మహర్షులు వీరు సృష్టి చేశారు. సుజ్యతే బ్రహ్మమూర్తిస్తు రక్షతే పౌరుషీ తనుః రౌద్రీభావేన శమయేత్ తిస్రోవస్థా ప్రజాపతే. ఈ 9 మందినే ప్రజాపతిగా పిలుస్తుంటారు. వీరికి కూడా జన్మనిచ్చిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా తమ ఇచ్ఛామాత్రం చేత సృష్టి చేసిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో తెలుసా జయద్రథ? పరమేశ్వరుడు చెప్పేటువంటి మాటలు. ఆ భగవంతుడు బ్రహ్మ రూపంలో తనే సృష్టి చేస్తాడు. పరమపురుషుడైనటువంటి నారాయణ రూపంలో జీవులను ఆయనే పోషిస్తాడు. మరలా రుద్ర రూపంలో వారిని ప్రశమనం, వారిని నాశనం చేస్తాడు. ఈ విధంగా ప్రజల యొక్క సృష్టి కానీ, సృష్టి స్థితి లయ నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షం వల్లనే అన్ని అవస్థలకు కూడా ప్రతి క్షణంలో కూడా కారణం ఆ పరమాత్మగే, అటువంటి నారాయణుడే. నశ్రుతం తే సింధుపతే విష్ణోరద్భుత కర్మణః కథ్యమానాని మునిభిః బ్రాహ్మణైర్వేదపారగైః. ఓ జయద్రథ, ఎందరో వేదపారగులు, వేదాన్ని నీవు ఎన్నోసార్లు విని ఉంటావు, ఎన్నో యజ్ఞయాగాదుల్లో పాల్గొని ఉంటావు. ఇతపూర్వం దుర్యోధనుడు కూడా విష్ణు అనే వైష్ణవ యాగాన్ని చేశాడు. అక్కడైనా నీవు వినలేదా ఆ విష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని? ఎందుకంటే ఆ విష్ణువే ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నాడు. ఆ కృష్ణుని యొక్క సహాయం కలిగిన వారే పాండవులు. ఆ పాండవులు ఎదురు వేసుకోవాలని అనుకుంటున్నావు. వేదపారగులైనటువంటి మునులు, కశ్యపాది ఋషులు వీరు చెప్పినటువంటి మాటలు వినలేదా? అద్భుతమైనటువంటి కర్మలు కలిగినటువంటి ఆ విష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని నేను ఏమని చెప్పగలను? నశ్రుతంతే, వాటిని నీవు వినలేదా? జలేన సమనుప్రాప్తే సర్వత పృథివీతలే తదా చైకార్ణవే తస్మిన్ ఏకాకాశే ప్రభుశ్చరన్. ఆ పరమాత్మ ఆ విధంగా సృష్టి యొక్క ప్రారంభ కాలంలో సమస్త భూమండలం కూడా పరిపూర్ణంగా నీటితో నిండి ఉన్నది. ఆ సందర్భంలో ఎక్కడా కూడా భూమి అనేది కనబడటం లేదు, అంతటా కూడా నీరు మాత్రమే ఉన్నది. పరమాత్మ అక్కడ తను సంచరిస్తూ ఉన్నాడు. తన యొక్క శక్తి చేత తను ఏ కారణం అనే ఆ సముద్రంలో తిరుగుతూ నిశాయామివ ఖద్యోతః ప్రావృత్కాలే సమంతతః ప్రతిష్ఠానాయ పృథివీం మార్గమాణస్తదాభవత్. ఆ పరమాత్మ ప్రత్యేకంగా దాన్ని వెతికే అవసరం లేదు. కానీ పరమాత్మ యొక్క దేవాహ అని పిలుస్తారు కదా, అంటే క్రీడాది గుణ విశిష్టుడు. తన యొక్క ఆట ఇదంతా కూడా. ఆ విధంగా ఆడుతూ ఆడుతూ పరమాత్మ ఈ ప్రపంచంలో ఇలా తిరుగుతున్నాడంటే మిణుగురు పురుగు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా గొప్ప కాంతితో పరమాత్మ ఈ లోకంలో తను సంచరిస్తూ ఉన్నాడు. నిశాయామివ ఖద్యోతః అని చెబుతారు. ఎందుకు అంటే తను పృథివీని వెతుకుతూ ఉన్నాడంట. మనం భూమిని వెతకాలి, ఆ భూమిని ఎక్కడైనా నేను సరిగ్గా ప్రతిష్ఠించాలి, అక్కడ సృష్టిని చేయాలి. కాబట్టి ఆ భూమి ఎక్కడుంది అని పరమాత్మ తను అటు ఇటు నలువైపులో కూడా సంచరిస్తూ భూమిని కనిపెట్టాలని తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. జలే నిమగ్నాం గాం దృష్ట్వా చోద్ధర్తుం మనసేచ్ఛతి కిం నిరూపమహం కృత్వా సలిలాదుద్ధరే మహీం. ఆ పరమాత్మ తను ఆ జలంలో నిమగ్నమైనటువంటి భూమిని చూశాడు. ఆ భూమి మొత్తం జలంలో అలా ఉండిపోయింది. దాన్ని పైకెత్తాలని పరమాత్మ అనుకున్నాడు. అనుకుంటూ దీన్ని నేను ఏ రూపంతో ఎత్తగలను, ఏ రూపంతో ఎత్తితే బాగుంటుంది అని తను ఆలోచిస్తూ ఏవం సించిత్య మనసా దృష్ట్వా దివ్యేన చక్షుషా జలక్రీడాభిరుచితం వారాహీం రూపమస్మరత. నీటిలో చక్కగా సంచరించాలంటే, నీటిలో అది ఆనందించాలంటే అది వరాహమే, అందులోనూ కూడా యజ్ఞవరాహం. అటువంటి యజ్ఞవరాహం అనే రూపాన్ని తను పొందాలని పరమాత్మ అనుకుని తన దివ్యమైనటువంటి చక్షుషు ద్వారా ఆ రూపాన్ని తను చింతన చేసి దాన్ని స్మరించాడు. అటువంటి వారాహ యజ్ఞవరాహ రూపాన్ని కృత్వా వరాహ వపుషం వాంగ్మయం వేద సంహితం దశయోజన విస్తీర్ణం ఆయతం శతయోజనం. ఆ పరమాత్మ
ఆ వరాహం యొక్క శరీరాన్ని పొంది, అది కూడా ఎటువంటిదంటే వాంగ్మయం, ఏదో పాంచభౌతికమైనటువంటి శరీరం కలిగినది కాదు, మొత్తం కూడా వేదమయమే. వేదాలే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, అనగా అక్షర రూపి, నాశం లేని రూపం కలిగిన వాడు. అటువంటి పరమాత్మ తన గొప్ప వేదంలో చెప్పబడినటువంటి రూపాన్ని పొంది, అది కూడా 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు పొడవు, అంత పెద్ద యజ్ఞవరాహ రూపాన్ని పరమాత్మ తను పొందాడు. ఆ రూపం ఎలా ఉన్నది అంటే మహాపర్వత వర్షాభం తీక్ష్ణదంష్టం ప్రదీప్తివత మహామేఘోఘ నిర్ఘోషం నీలజీభూత సన్నిభం. ఈ భూమిని ఉద్ధరించడానికి తను పుట్టాడు. ఆ రూపము మహాపర్వత వర్షాభం, పెద్ద పెద్ద వర్షం, పర్వతాలపైన వర్షం పడే సందర్భంలో ఆ పర్వతం ఎంతైతే కాంతిమంతంగా ఉంటుందో అంత కాంతితో కూడిన పెద్ద పర్వతాకార ప్రాయంగా పరమాత్మ ఉన్నాడు. తీక్ష్ణదంష్టం, వాడిగా ఉండేటువంటి కోరలతో ఎంతో శోభాయమానంగా ఉంటున్నాడు పరమాత్మ. అలాగే అతని ధ్వని ఎలా ఉన్నదంటే మహామేఘం, ప్రళయకాలంలో వచ్చేటువంటి మేఘం ఎంతైతే గంభీరమైన నాదం కలిగి ఉంటుందో అటువంటి ధ్వనిని కలిగి ఉన్నాడు పరమాత్మ. అటువంటి రూపంతో భూత్వా యజ్ఞవరాహో వై ఆపస్సంప్రావిశత్ ప్రభుః దంష్ట్రేణైకేన చోద్ధృత్య స్వే స్థానే న్యవిషన్మహీం. ఆ పరమాత్మ తను యజ్ఞవరాహ రూపంలో వచ్చి నీటిలో ప్రవేశించి ఒక కోరలతో తను ఆ భూమిని పైకి ఉద్ధరించి ఆ భూమి ఏ స్థానంలో అయితే ఉండాలో ఆ స్థానంలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు అని ఆ పరమాత్మ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని ఇక్కడ సాక్షాత్తుగా పరమశివుడు ఆ జయద్రథుని ఉపదేశిస్తూ ఉన్నాడు. పునరేవ మహాబాహుః అపూర్వాం తనుమాశ్రితః నరస్య కృత్వార్ధతనుం సింహస్యార్ధతనుం ప్రభుః. అదే పరమాత్మయే తర్వాత నరసింహ అనే రూపాన్ని కూడా పొందబోతూ ఉన్నాడు. ఆ నరసింహ రూపం ఎలా ఉంటుంది అంటే అపూర్వమైనటువంటి శరీరం, అనగా హిరణ్యకశిపు ఎటువంటి వరాలైతే కోరాడో అటువంటి వరాలతో కాకుండా ఆ పరమాత్మయే అటువంటి వరాలను దాటి ఆ బ్రహ్మదేవుని యొక్క అవధ్యత్వ వరాన్ని తను సమ్మానం చేస్తూ, అనగా దానిని కూడా తను మర్యాద చేస్తూ పరమాత్మయే గొప్ప రూపాన్ని పొందాడు. అర్ధం సింహంగా, అర్ధం పురుషుడిగా అటువంటి రూపాన్ని పరమాత్మ పొందాడు. దైత్రేంద్రస్య సభాం గత్వా పాణిం సంస్పృశ్య పాణినా దైత్యానామాది పురుషః సురారిర్దితినందనః దృష్ట్వా చాపూర్వ పురుషం క్రోధాత్ సంరక్తలోచనః. ఆ పరమాత్మయే అటువంటి దివ్య రూపాన్ని పొంది ఇక్కడికి వచ్చాడు. ఆ రూపాన్ని చూసి దైత్యేంద్రుడు తన సభలో వచ్చినటువంటి ఆ నరసింహ వపుష్యుని చూశాడు. తన 2 చేతులతో పరస్పరంగా గట్టిగా చరుచుకుంటూ ఆ ఆదిపురుషుడైనటువంటి నరసింహునికి ఎదురుగా వెళుతున్నాడు. వెళ్ళి క్రోధాత్ సంరక్తలోచనః, అతనిపైన కోపంతో అతన్ని దహించి వేస్తాడా అన్నట్టుగా ఆ నరసింహస్వామిని చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆ నరసింహస్వామి పర్వతాకార ప్రాయంగా ఉంటే వీడు ఒక చిన్న దీపపు పురుగులాగా అలా పైన మిడిసి పడుతూ ఉన్నాడు. వీడి యొక్క ఆయుష్ అనేది చాలా అల్పము అనే విషయం అక్కడే తెలిసిపోయింది. అటువంటి నారాయణుని యొక్క ఇంకా మాహాత్మ్యాలని పరమేశ్వరుడు వివరించబోతున్నాడు. ఆ వివరణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh